హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు కవితా ఛానల్. అందరూ ఎలాగున్నారు? మేమైతే బాగున్నాం. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా అండి. ఒక 2-3 రోజుల నుంచి కుకింగ్ వీడియో అయితే రావట్లేదు. నాకు కొద్దిగా హెల్త్ బాగోలేదు. వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా కొద్దిగా కష్టంగానే ఉందండి. బాగా జలుబు చేసి తలనొప్పి అలాగైతే ఉంది. కొద్దిగా ఇప్పుడైతే పర్వాలేదండి. ఇంకా ఎంతో టేస్టీగా ఉండే కొర్రలు రాగులు అంటే మిలెట్స్ దోశలు అయితే చూపిస్తానండి. మిల్లెట్ దోశలు ఎంతమందికి ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి. ఇదిగోండి రాగులు అయితే చూపించేస్తున్నా. రాగులు కానీ కొర్రలు ఇలా కొన్ని కందిపప్పు కానీ అత్తయ్య వాళ్ళు ఊరి నుంచే పంపిస్తారు మాకైతే. ఒక పెద్ద గ్లాసు వరకు రాగులు తీసుకున్నా. అంటే ఇది ఒక పావు కేజీ వరకు ఉంటుందండి. దానికోసము ఒక పెద్ద గ్లాసు రాగులకి ఒక టీ గ్లాస్ వరకు మినపప్పు, ఒక స్పూన్ వరకు మెంతులు తీసేసుకొని మూడిటిని శుభ్రంగా కడిగేసుకోవాలి. చాలా డస్ట్ అయితే ఉంటుంది, మురికి చాలా వస్తుంది. ఒకటికి 2 సార్లు బాగా శుభ్రం చేసేసుకొని మనమైతే వాటర్ పోసేసుకోవాలి. చూసారా ఎంత మురికిగా వచ్చాయో వాటర్. ఇలా ఒక 2-3 సార్లు బాగా శుభ్రం చేసేసుకున్న తర్వాత ఇంకా నార్మల్ వాటర్ అయితే పోసేసుకోవాలి. ఇదిగోండి పోసేసి పక్కన పెట్టేసుకున్న. ఇంకా కొర్రలకు కూడా అలాగే ప్రిపేర్ చేసేసుకుందాం. ఇదిగోండి కొర్రలు కూడా అంతే. ఒక పెద్ద గ్లాసు వరకు కొర్రలు తీసుకుంటే ఒక టీ గ్లాస్ వరకు మినపప్పు తీసేసుకోవాలండి. ఈ టీ గ్లాస్ వరకు సేమ్ అది రాగులకి ఎలా ప్రాసెస్ చూపించానో సేమ్ ప్రాసెసేనండి. ఒక స్పూన్ వరకు మెంతులు, ఇవి కూడా అంతే అండి. మురికి చాలా వరకు అయితే వస్తుంది. ఒక 2-3 సార్లు బాగా శుభ్రం చేసేసుకొని తర్వాత వాటర్ పోసేసుకొని నానబెట్టేసుకోవాలి. కొద్దిగా హెల్త్ బాగోలేదండి, అందుకే చూపించలేకపోయాను, కుకింగ్ వీడియో పెట్టలేకపోయాను, ఏమనుకోవద్దండి. ఇంకా ముందు రోజు ఇలా మార్నింగే నానబెట్టి పెట్టేసుకున్న. ఇంకా ఈవినింగ్ మిక్సీకి పట్టేసుకోవాలి, లేదా గ్రైండర్కైనా పట్టేసుకోవచ్చు, అది మీ ఆప్షనల్ అండి. ఇంకా ఉదయాన్నే పూజ అయితే పూర్తి అయిపోయింది. చూసారా ఇలా ముందే పూజ అంతా పూర్తి అయిపోయింది. కార్తీక మాసం కదండి, తొందరగానే పూజ అయిపోతుంది. ఇంకా నైట్ అంతా శుభ్రం చేసి పెట్టేసుకున్నా. ఇంకా ముందుగానే పాలు ఇలా అన్నీ తీసి పెట్టేసుకుంటున్నా అండి. దోశల్లోకి ఎంతో టేస్టీగా ఉండే మన పొటాటో కర్రీ అండి, అంటే ఉర్లగడ్డ కుర్మా చాలా సూపర్గా ఉంటుంది. ఇంకా దీపాలు కూడా ఇంకా వెలిగించా కదా, అదంతా అయిపోయింటే నేను నానబెట్టేసుకున్నా, శుభ్రం చేసేసుకుందామండి. చూసారా ఎంత మంచిగా పులిసిపోయిందో. ఇది కూడా నేను మార్నింగ్ నానబెట్టా కదండి ముందు రోజే, సాయంత్రం మిక్సీకి పట్టేసి ఒక 2-3 గంటల సేపు బయట పెట్టేసి తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటా అండి. అందుకు పులియనన్ని వాసన అయితే రాకుండా ఉంటుంది, లేకపోతే పులిపిరి వాసన వచ్చి టేస్ట్ అయితే బాగోవు దోశలు. ఇలా మనము దోశపిండి అయినా మామూలు బియ్యం దోశపిండి అయినా ఇలా ముందుగానే మనము 1 గంట సేపు బయట పెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవాలి. అలా అయితే పులిసిన వాసన రాకుండా మంచిగా ఉంటాయి దోశలు అయితే. ఇంకా ముందుగానే ఇంకా ఉర్లగడ్డ కుర్మకైతే నేను కుక్కర్లో పెట్టేసా. ఇంకా పాలు కాంచేసి కాఫీ తాగుదామనే ఉద్దేశంతో ఇంకా కాఫీ చేసేసుకున్నా అండి. ఇంకా అక్కడ ఉర్లగడ్డలు కూడా ఉడికిపోతున్నాయి కదా, అంత లోపల తాలింపుకైతే వేసేస్తున్నా. చూడండి కొన్ని ఆనియన్స్, అది పొడవుగానే కట్ చేసేసుకోవాలి. తగినంత పచ్చిమిర్చి అండి, కొద్దిగా ఎక్కువగానే తీసుకున్న. తర్వాత కొద్దిగా పసుపు, ఉప్పు, ఇవి 2 యాడ్ చేయడం వల్ల తొందరగా మగ్గిపోతుంది. ఉల్లిపాయలో వాటర్ అంతా మొత్తం వచ్చేసి తొందరగా మగ్గిపోతుంది. ఈలోగా చూడండి ఇంకా మన ఉర్లగడ్డలు చాలా చక్కగా ఉడికిపోయాయి. మీ ఇష్టం అండి, మేమైతే ఉర్లగడ్డలనే అంటాము. బంగాళదుంపల కుర్మా అయినా అనొచ్చు, అది మీ ఇష్టము. నేనైతే ఉర్లగడ్డే అంటాను. ఇటు సైడు మా సైడ్ అదే పిలుస్తారండి, ఏం చేస్తాము, లాంగ్వేజ్ ప్రాబ్లం. ఇదిగోండి ఇంకా ఒక 2 స్పూన్ల వరకు శనగపిండి తీసుకున్నా అండి. ఈ శనగపిండి వేయడం వల్ల చాలా టేస్ట్ని అయితే ఇస్తుంది. ఈ కుర్మా పూరీల్లోకి కూడా సూపర్గా ఉంటుంది. ఇంకా ఉల్లిపాయ, పచ్చిమిరకాయ ఇవన్నీ మనం తాలింపు వేసేసుకొని మగ్గిన తర్వాత ఇలా శనగపిండిని కొద్దిగా వాటర్లో కలిపి, ఉంటలు లేకుండా కలిపి వాటర్లో పోసేసుకొని తర్వాత కొద్దిగా 1 కప్పు వరకు వాటర్ అయితే తీసేసుకొని కలిపేసుకున్న. ఇంకా ఇదిగోండి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న అదే బంగాళదుంప ముక్కలు కూడా వేసేస్తున్నా. చూసారా ఈ కుర్మా పూరీలోకి అయితే సూపర్గా ఉంటుందండి. అలాగే దోశల్లోకి కూడా చాలా టేస్టీగా అయితే ఉంటుంది. సేమ్ మనం హోటల్ స్టైల్లో ఎలాగ ఉంటుందో సేమ్ అలాగేనండి. ఇదిగోండి కలిపేసి ఇంక మూత అయితే పెట్టేశాను. చూసారా సూపర్ టేస్టీగా ఉండే పొటాటో కూర్మా, అలాగే ఉర్లగడ్డ కూర్మా, బంగాళదుంప కూర్మా మీ ఇష్టం అండి. ఇదిగోండి ఇలా కలిపేశాను. ఇంకా పల్లీల పచ్చడికి కూడా మనం ప్రిపేర్ చేసేసుకుందాం. శనక్కాయల పచ్చడి ముందుగానే ఒక గిన్నెలోకి కొన్ని శనక్కాయలు తీసేసుకొని వేయించేసుకున్నా. తగినంత పచ్చిమిరపకాయలు కూడా తీసేసుకున్నా అండి.
తర్వాత చూడండి పొట్టు తీసేసా, కొద్దిగా పొట్టు ఉంటాయి. ఇవి నాటు పల్లీలు. ఇదిగోండి పల్లీలు, కొన్ని పచ్చిమిరపకాయ, 3 చిన్నులపాయలు, తగినంత ఉప్పు, చింతపండు కూడా యాడ్ చేసేసి ఇంకా మిక్సీకి పట్టేసుకుంటున్నా. ఇంకా తాలింపు కోసం అయితే 1 స్పూన్ వరకు ఆయిల్ తీసేసుకొని కొన్ని జీలకర్ర ఆవాలు, అలాగే మినప్పప్పు, శనగపప్పు వేసేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని ఇంకా తాలింపు దినుసులన్నీ మీకు ఎలాగో తెలుసు కదా, అవన్నీ వేసేసుకొని ఇంకా పచ్చడి అయితే వేసేస్తున్నాను. ఇంకా ముందుగానే మనం తీసి పెట్టేసుకున్నా కదండి ఫ్రిడ్జ్లో నుంచి, దాంట్లోకి కొద్దిగా ఉప్పు, వంట సోడా రెండిటిలోకి యాడ్ చేసేస్తున్నా. మీకు ఈ పిండితోన ఇడ్లీలు చేసుకోవచ్చు, అలాగే దోశలు కూడా చేసుకోవచ్చు అండి. ముందుగా అయితే ఇడ్లీలే ప్రిపేర్ చేస్తున్నా. కొద్దిగా కొర్రపిండి తీసేసుకొని ఇదిగోండి ఇలా ఒక 2 వరకు ఇడ్లీలాగా అయితే వేసేస్తున్నా. ఇందులోకి అయితే వాటర్ కలపలేదండి, కలపక ముందే ఇడ్లీలకైతే బాగుంటాయి. ఇడ్లీలు కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. కొంతమంది కొర్రన్నం కానీ రాగి సంగటి కానీ తింటే మాకు కడుపులో సరిగ్గా ఉండదు, మాకు కడుపు నొప్పిస్తుంది, అది ఇది అంటుంటారు. కానీ ఇలా ప్రిపేర్ చేసుకొని తినండి, ఏ ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే నైట్ అంతా బాగా పులిసిపోతుంది కాబట్టి చాలా మంచిగా ఉంటుంది, ఏం గ్యాస్ ఫామ్ అయితే కాదు. ఇంక ఇలా ఇడ్లీ పెట్టేసిన తర్వాత నేను ఇంకా దోశలు కూడా వేసేస్తున్నా అండి. ఇదిగోండి కొర్ర దోశ చాలా టేస్టీగా ఉంటుందండి. వారంలో కంపల్సరీ ఒక 2-3 సార్లన్నా తినండి. డైట్ ఫాలో అయ్యే వాళ్ళకి ఇంకా మంచిది, షుగర్ బీపీ ఉండే వాళ్ళకి కూడా చాలా మంచిదండి. కొంతమందికి జొన్న రొట్టెలు కూడా చేసుకోవడం రాదు, కానీ ఇలా కూడా జొన్నలతో కూడా ఇలా అయినా దోశలు చేసుకొని చూపిస్తాను మీకు, ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలా మీరు ఎంతమంది ట్రై చేస్తున్నారో కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. రాగి దోశలు కూడా ఎంతమందికి ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి. ఇదిగోండి ఇంకా రాగి పిండితో కూడా ఇలా దోశలు వేసేస్తున్నా. మిల్లెట్స్ దోశలు చాలా హెల్త్కి మంచిదండి. పిల్లలకి ఖచ్చితంగా రాగి దోశలు అయితే ఖచ్చితంగా వారంలో 2-3 సార్లు పెట్టండి, ఎముకలకి చాలా మంచిది. అలాగే రక్తబలం లేని వాళ్ళకి కూడా చాలా మంచిదండి. దీంట్లో కాల్షియం కానీ ఐరన్ కానీ చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఈ రాగి ఇడ్లీలైనా రాగి దోశలైనా పిల్లలకైనా పెద్దలకైనా హెల్త్కి చాలా మంచిదండి. తప్పకుండా ట్రై చేయండి. ఎంతమంది ట్రై చేశారో కూడా నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఈలోగైతే ఇడ్లీలు కూడా అయిపోయాయండి. చూసారా ఎంత చక్కగా ఉబ్బిపోయాయో, ఎంత చక్కగా ఉడికాయో. నేను ఒక ప్లేటే కాబట్టి ఇడ్లీ కుక్కర్ అయితే పెట్టలేదండి, అందుకే సింపుల్గానే చేసి చూపించాను మీకు. ఎంతో టేస్టీగా ఉండే మిల్లెట్స్ దోశలు, అలాగే ఇడ్లీ, రాగి దోశ, కొర్ర దోశ, ఎంతో టేస్టీగా ఉండే ఇడ్లీ దోశలు అయితే రెడీ అయిపోయాయి. చూసారా, అసలు చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయండి. చూసారా, మీకు ఇడ్లీలు ఉడుకుతాయో లేదో అని డౌట్ కూడా లేదండి. చూసారా ఎంత సాఫ్ట్గా ఉడికిపోయాయో. మనం ముందు రోజే నానబెట్టి ఈవినింగే మనం గ్రైండర్ పట్టేస్తుంటాం కాబట్టి బాగా పులిసిపోతుందండి. చూసారా ఎంత చక్కగా ఉన్నాయో, ఎంతో టేస్టీగా ఉండే రాగి ఇడ్లీ అండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్ అండి.